హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మ్యాంకన్ సింగర్ మంచులేదా. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. సో ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మరొక మట్టిలో మాణిక్యంతో మీ ముందుకు రావడం జరిగింది. సో అన్న భజన పాటలు కానీ నెక్స్ట్ అప్పటికప్పటికి పాటలు కట్టుకొని సొంతంగా రాసి పాడగలుగుతాడు. సో మరి దేవుళ్ళ పాటలు, యక్షగానం పాటలు, పల్లె పాటలు, చివరికి ఎవరు చనిపోతే కూడా అక్కడ తెల్లవార్లు పాటలు పాడుకుంటూ అక్కడ ఉండడం జరుగుతుంది. సో మరి అలాంటి సింగర్ ప్రస్తుతం మన ముందున్నారు, పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాం. ఎక్కడన్నా మన పేరు ఊరు? మాది జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి విలేజ్. ఓకే, సమ్మక్క వాళ్ళ ఊరు. పెద్దమ్మ బిడ్డ. పెద్దమ్మ బిడ్డనా? సో సమ్మక్క మిమ్మల్ని తీసుకురా చెప్పింది. మీ పాట కూడా బాగా అనిపించినాయి, విన్నాను కదా, చాలా బాగా అనిపించింది మీ వాయిస్ కూడా. సో మల్లేష్ అన్న మరొక పాట మొదలు పెట్టండి. సాయి చందన్న పాట పాడతా. అబ్బా, ఎందుకో ఇష్టం అంతే. సో మీ ఇష్టాన్ని మేమెందుకు కాదంటాం, పాడండి. ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరు పూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, సాయన్నా నీ గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నా నీ మరణం తల్లాడిల్లే జన సముద్రం, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, నువ్వు లేవు రావు ఓ దేవా నిజముగా రాతి బొమ్మవురా, కలమ్మ తల్లి బిడ్డడురా, నువ్వు లేవు రావు ఓ దేవా నిజముగా రాతి బొమ్మనురా, కలమ్మ తల్లి బిడ్డడురా, ఊర్వక తీసుకపోతివిరా, దారిని చూపిన నాయన్న, నాకు నడకలు నేర్పిన సాయన్న, నీ విజయము చూడాలనుకున్నా, నీ ఆదిలో పాటలు రాస్తున్నా, తల్లాడిల్లి పోయింది పల్లె పల్లె సాయన్న, సీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజేవో అన్న, మళ్ళీ నావే సాయన్న, నీ పిల్లలు తెలిసేవో అన్న, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, ఎర్రని జెండా ఎగిరినవు విప్లవ దరువై మోగినవు, అడవికి సలాము చేసినవు, నీ గొంతుతో అన్నల కలిసినవు, మలి పోరాటములో నీ పాట ప్రవహించింది ప్రతి పూట, శివయ్య స్వామిని నిలదీసే అమరులో ఆదిలో ఆ పాట, నాన్నను కొలిసే నీ కలము, అమ్మను దలిసే నీ స్వరము, పోరున నిలిసే నీ పాట పోరాటాన్ని నిలిపెనుగా, తెలంగాణ సమాజము తలుసుకుంటది ప్రతి పూట, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, డప్పు దరువు అడిగింది తల్లాడిల్లి తలిసింది, సాయన్న నీవే లేకుంటే ప్రాణం పోతున్నట్టుంది, పాటలు విడువక నీ పయనం ప్రవహించింది ప్రతి నిమిషం, విలువలు వీడని విజేతవు, నీ జాడలు ఎక్కడ వెతుకుదును, జాలే సూపలివా దేవా ఎట్లా నిన్ను మొక్కుదురా, జగమును గెలిసిన గాయకుడు మమ్ముల విడిసి పాయనురా, ఆగిపోయిన గొంతు ఆగిపోయిన గొంతు ఇక తలుసుకుంటది ప్రతి గొంతు, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరు పూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, పాడే కోయిల గొంతువై, పాడే కోయిల గొంతువై. అమ్మ ఏం గొంతన్నా, మీరు ఎంత ఐపిచ్చు వాయిస్, మస్తు వాడుతున్నారు. ఎందుకు సాయన్నతో మీకు ఎలాంటి అనుబంధం ఏమన్నా ఉండేనా?
లేదు కానీ కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి గద్దరి పాటలు అన్ని ఇష్టం. నేను చిన్నప్పుడే సొంతంగా నేను పాటలు పాడిన చాలా మంది కనుక విలేజ్ లో అప్పటికప్పుడు. అంతే నేను జీతం ఉండేది. మా నాన్న నేను చిన్నప్పుడే 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే చనిపోయిండు. నేను అప్పటికి 4వ తరగతి పూర్తి అయిపోయింది. ఇక 4వ చదివిన పూర్తి అయిపోయింది. ఇక ఇంట్లో వెళ్ళక జరి ఇబ్బందుల వల్ల బస్సుల కాడ జీతం ఉన్నా. అట్లా 12 సంవత్సరాలు ఉన్నా. నేను చిన్నప్పుడే అందరికి ఎక్కడ సందర్భం అయితే ఆ సందర్భం మీద అప్పట్లోనే అల్లి తిట్టిన పాట. సొంతం అంటే బాని అప్పటికి బాని డబ్బింగ్ అసలు సాంగ్స్ ఉండే అందరు కూడా డబ్బింగ్ సాంగ్స్ అనేది ఉండదు. నాకు కొత్తగా బాని వస్తూనే ఉంటా, పాడుతూనే ఉంటా. అంటే చాలా బాగా ఎలా అంటే ఇది ఎవరి నుంచి మీకు వచ్చింది మరి ఎలా? నేనైతే అనుకుంటా గద్దర్ అన్న స్ఫూర్తి అందరూ అనుకుంటా. నేను ఇంట కాబట్టి చిన్నప్పటి నుంచి కొన్ని చాలా నేను ఎందుకో మొన్న రీసెంట్ గా మా అన్న చనిపోయిండు, మా పెద్దమ్మ కొడుకు. అక్క నేను ఇద్దరు అక్కని తీసుకుని ఒక కొత్తగా పాట రాయాలి తమ్మి అంటే అప్పటికప్పుడే బాని అల్లిన తెల్లారితోరిక రాసిన కథ పాడిన. ఏం పాట పాడతాను. ధనధన దప్పుల దరువుల్లో గలగల గజ్జల మోతల్లో ఏడున్నా వెంకన్న నీ జాడా తెలివాదు అన్న. ఏడున్నా వెంకన్న ప్రతి మదిలోనే ఉంటావన్న. ఒలిబీడిలో పుట్టి పెరిగినవు, హైదరాబాదుకు చేరినవు. ఆటోను అండగా చూసుకొని అందరితో కలిసున్నావు. రామునగరు ఆ గుండు కాడను అడ్డకాడికి చేరినవు. అందరినీ నవ్విస్తూ నవ్వుకుంటూ బయలెళ్ళినవు. ఏడున్నా వెంకన్న నీ జాడా తెలివాదు అన్న. ఏడున్నా వెంకన్న ప్రతి మదిలోనే ఉంటావన్నా. గంగాధారి వంశంలో పుట్టిన పులి బిడ్డావు. రామయ్య సోమక్కల మలసూరు కొడుకువు. మంచితనానికి మారు పేరును మల్లె పువ్వు లాంటి మనసు. ఇంత మంచి వాడవు నీవు ఎక్కడెళ్ళినా వెంకన్న. ఏడున్నా వెంకన్న నీ జాడా తెలివాదు అన్న. ఏడున్నా వెంకన్న ప్రతి మదిలోనే ఉంటావన్నా. ఇంట్లో ఏ కార్యమైనా ముందుండి నడిపించేది. అన్నాదమ్ముల కలుసుకొని వదినే మరదళ్ళకు చెప్పి అమ్మ నాన్నను తెలుసుకొని బంధువులందరికీ చెప్పి కార్యాన్ని కార్యసిద్ధిగా ముందుండి నడిపించేది. ఏడున్నా వెంకన్న నీ జాడా తెలివాదు అన్న. ఏడున్నా వెంకన్న ప్రతి మదిలోనే ఉంటావన్నా. నీతోటి నీ స్నేహితులు యాదాగిరి వచ్చిండు. రమంజనేయులు పరశురాములు అందరు కూడి వచ్చిండ్రు. నరసింహన్న లక్ష్మణన్నని తోడు నీడ నిలిచిండ్రు. సునీలు వచ్చి పాట పాడుతా డప్పు కొట్టమని అడిగిండు. ఏడున్నా వెంకన్న నీ జాడా తెలివాదు అన్న. ఏడున్నా వెంకన్న ప్రతి మదిలోనే ఉంటావన్నా. నిన్ను గన్నా నీ తండ్రి నిన్ను రమ్మని పిలిచిండా. ఒక్కడే ఉన్నాడనుకోని వత్తనాని మాటిచ్చినవా. ఇంతమందిని వదిలేసి నువ్వెట్లా పోయినా వెంకన్న. ఎంకన్నంటూ ఎదురు చూస్తున్నామన్నా. ఏడున్నా వెంకన్న నీ జాడా తెలివాదు అన్న. ఏడున్నా వెంకన్న ప్రతి మదిలోనే ఉంటావన్నా. ప్రతి మదిలోనే ఉంటావన్నా. ప్రతి మదిలోనే ఉంటావన్నా. బాబా సరే ఎట్లా గట్టి పెట్టిరన్న పదాలు. అవి ఏంటి తెలుసా, చిన్న మన చుట్టూ ఉండేది ఎప్పుడు ప్రతిక్షణం జరిగేది. కానీ ఆ పాట రూపంలో చెప్పే చూసిన ఆ బాని కట్టడము అంత హై పిచ్ లో అందుకోవడం. అక్క అసలు చిన్నగా ఉన్నా 2003లో 4 నాకు ఐడియా లేదు. ఆ కేసీఆర్ మీటింగ్ పెట్టిండు సూర్యాపేటలో సమరవేరు సభ అని. 2004 అనుకుంటా టైం. నేను కూడా మీటింగ్ పోతాను. మా వాళ్ళంతా అదొక పాట పాడంటే ఒక అన్న ఉంటాడు. అన్న మరి ఇప్పుడు సభ పేరు ఏం పేరు అన్న? సమరవేరి అన్నాడు. అంటే పల్లవి చరణని వినిపిస్తా. అప్పటికప్పటికే లేదు చాలా పేరు ఒక్కటే తెలుసు సభ అని చెప్పి అంతే. ఇక చూడండి అన్న కేసీఆర్ చిన్నగా సూర్యపేటకు వచ్చారా. అందరోని గుండెల్లో గుబులు పుట్టినాదిరా. సమరవేరి సభ అని వర సంగతి చూస్తానన్నాడు. సందులల్ల బారుకుంటా పోతున్నారు ఆంధ్రోళ్ళు. బట్టల వేరాలతోటి పచ్చడి డబ్బాలతోటి పల్లెలల్ల చేరి వాళ్ళు పల్లెనంతా ఉసుగొలుపుతూ
అన్న కేసీఆర్ చిన్నగా సూర్యపేటకొచ్చరా అందరోని గుండెల్లో గుబులు పుట్టినాదిరా. బాబా ఏమన్నా పాటలు కడుతున్నారా, మస్తు పాటలు కడుతున్నారు.